హలో అండి. అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం దశమి సోమవారం. ప్రస్తుతం పుష్య నక్షత్రం. ఇక ఆశ్లేష నక్షత్రం ప్రారంభ గడియల్లో అడుగుపెడుతున్నాం. ఇక ఈరోజు విశేషమైనటువంటి రోజు. ఈరోజు విశేషతలో ధర్మరాజదశమి. ధర్మరాజదశమి అంటే ధర్మరాజును స్మరించడమే ఈరోజు విశేషత. యుద్ధకాలంలో ఆ యుద్ధనీతి ధర్మంగా నడుచుకోవడం ధర్మరాజుకి మరొక నామధేయం. ఆ నామధేయమే యుధిష్ఠిరుడు. చాలా అద్భుతమైనటువంటి వాడు ధర్మరాజు. యమధర్ముని పుత్రుడిగా పేరు పొందినవాడు. ఈరోజు చాలా విశేషం. కాబట్టి మనందరం కూడా ధర్మరాజులాగా నడుచుకోకపోయినా అతని అనుగ్రహం ఉంటే అలా నడుచుకోవచ్చు. ఆ అనుగ్రహం కావాలని ఈరోజు స్మరించాలి. ఇక ఈరోజు సోమవారం కలిసి వచ్చింది. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం. సర్ప నక్షత్రం అత్యంత ప్రభావితమైన క్షేత్రం నాగేశ్వరుడు. ఈరోజు నాగేశ్వర జ్యోతిర్లింగ నామధేయాన్ని మనం జపించడం వలన ఆశ్లేష నక్షత్ర దేవతల ఆశీర్వాదంతో పాటు ఈశ్వరుని ఆశీర్వాదం కూడా మనకి ప్రాప్తిస్తుంది. ఓం నాగేశ్వరాయ నమః అని జపించాలి. శరీరంలో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రక్తపు వ్యాధులు ఏవైనా ఉంటే అది శుద్ధీకరణ జరుగుతుంది. అంతేకాదు ఈ నామంతో వంశాభివృద్ధి సత్సంతానం ప్రాప్తిస్తుంది. సర్పదోషాలు ఉంటే దూరం అవుతాయి. రాహుకేతువుల దుష్ప్రభావం ఏదైనా జరుగుతూ ఉంటే దాని ప్రభావం కూడా తగ్గుతుంది. ఎందుకంటే ఇప్పుడు గోచార ఫలంలో శని చండాల యోగం జరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం అత్యంత తీక్షణంగా కొన్ని రాసుల వారికి ఉంటుంది. అందువలన అందరూ ఈ నామాన్ని జపించాలి. మన జన్మజాతకంలో ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అవి తగ్గిపోతాయి. కాబట్టి మంత్రబలంలో భాగంగా అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః, ఓం నాగేశ్వరాయ నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. జీవితంలో కావలసింది ఒకటైతే భగవంతుని దగ్గరికి వెళ్ళి కోరుకునేది ఇంకొకటి. మన మనసులో ఒకటి ఉంటే ఇతరుల ముందు తెలియజేసేది మరొకటి. అందుకే జీవితంలో ఏదైనా జ్ఞానంతో కోరుకుంటే అది ఖచ్చితంగా మనకి ప్రాప్తిస్తుంది. అజ్ఞానంతో ఏది కోరుకున్నా అది అంధకారానికే దారితీస్తుంది. జ్ఞానము, అజ్ఞానము, విద్య, అహంకారం ఇవన్నీ కూడా ప్రకృతిలో అందరిలో మనం చూస్తూ ఉంటాం. జీవితంలో ఒకటి గమనించాలి. మీరు ఎక్కడున్నారు? మీ తోడు ఎవరున్నారు? అనే దాన్ని బట్టి మీ గౌరవం పెరుగుతుంది. ఒక పుష్పాన్ని చెట్టున ఉండేటప్పుడు దాన్ని మనం పట్టించుకోం. అదే పుష్పాన్ని దేవుడి పాదాల దగ్గర పెడితే ఆ పుష్పం దొరికితే చాలు అని కోరుకుంటూ ఉంటాం. ఇంట్లో ఎంత ఆహారం పెట్టినా అది రుచిగా ఉండదు. కానీ భగవంతుడికి నైవేద్యం చేసి తీసుకురావడం గాని చేతులు ముందుకు పెడతారు. నాకు ప్రసాదం లభించాలి అని. కాబట్టి ఇది అందరూ గమనించాలి. అంటే స్థానాన్ని బట్టి విలువలు మారుతూ ఉంటాయని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా మన వెనుక మన ముందు ఎవరున్నారు దాన్ని బట్టి ఒక మనిషి విలువలనేవి పెరుగుతాయి. ఏదైనా సజ్జనుల సహవాసంతో మరింత గొప్ప గౌరవం, మరింత మంచి మర్యాద మరియు ప్రజల్లో ఒక విశ్వాసం అనేది పెరుగుతుంది. అదే దుర్జనుల సహవాసం ఉంటే అవమానాలు, అపవాదాలు, అవిశ్వాసాలు అవన్నీ కూడా నమ్మకం కోల్పోవడం అన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకే జీవితంలో ఎన్నిక అనేది అత్యంత శ్రేష్టమైన ఎన్నికగా మనం ఎన్నుకోవాలి. ఏ స్థానాన్ని ఎన్నుకుంటారు అనేది అతి ముఖ్యమైనది. సజ్జనులను ఎన్నుకుంటే మంచి భవిష్యత్తు ప్రాప్తిస్తుంది. భవిష్యత్తులో విద్యా జ్ఞానంతో అపరిమితమైన సాధనని సాధించగలుగుతాం. అదే మీ ఎన్నిక అనేది నెగిటివ్ అయితే చెడు మార్గాన్ని కానీ చెడు జనాల్ని కానీ ఎన్నుకుంటారు. కాబట్టి దుర్జనులు మీ పరిస్థితి వెనుకబడ్డమే కానీ ముందుకు వెళ్ళడం అనేది ఉండదు. అదే విధానంగా ఇతరుల నుండి అవమానాలు, అపవాదాలు అనుభవిస్తారు దుర్జనుల సహవాసం వల్ల. దాని నుండి సద్గతి అయితే మీరు పొందలేరు. అందుకే మీరు ఎక్కడ ఉండాలి, ఏ చోట ఉండాలి, ఎవరి హృదయంలో ఉండాలి, ఏ స్థానాన్ని మీరు చేరుకోవాలి అనేది, ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది గమనించుకొని ఉండాలి. అలాగే ఒక చెట్టు 2 పూలొస్తాయి. ఒక పుష్పం దేవుడి పాదాల దగ్గరకు చేరుకుంటుంది. మరొక పుష్పం శ్మశానానికి చేరుకుంటుంది. శవం మీద కానీ,
ఆ శవం పైన ఉన్న అత్యంత సుందరమైన పుష్పాన్ని అక్కడే వదిలేసి మట్టిలో మూసేసి వచ్చేస్తారు. దేవుడికి అలంకరించిన పుష్పాన్ని నాకెప్పుడు దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాం. మన జీవితం కూడా అలా ఉండాలి. మనం ఏ స్థానాన్ని అలంకరించాము అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఇది అందరూ గమనించుకోవాలి. దీనికి సంబంధించినట్టుగా గమనించుకొని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇదే ఈరోజు మంచి మాట. ఇక మన సంప్రదాయం. భగవంతుడికి మనం పుష్పాలతో పూజిస్తాం. జలంతో అభిషేకం చేస్తూ ఉంటాం. ఇక ధూపాలతో ధూపమిస్తూ ఉంటాం. కర్పూరంతో హారతి వెలిగిస్తూ ఉంటాం. నైవేద్యాన్ని పెడుతూ ఉంటాం. పంచోపచార పూజలు అంటే పంచభూతాల్లో ఉన్న ఉపచారాలని దేవుడికి సమర్పించుకుంటూ ఉంటాం. అయితే ఈ కాలంలో ఎవరైనా మరణించినా, ఎలాంటి దోషాలు వచ్చినా కూడా అందరూ యజ్ఞయాగాదులన్నింటినీ ఆచరిచ్చేస్తూ ఉండడం వలన వాటి విలువలనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అయితే పూర్వంలో దశరథ మహారాజు గురించి మనం వినే ఉన్నాం. చాలామంది మహర్షులు ఎంతెంతో మంది ఋషులు ఉండేవారు. కానీ ఎవరి చేతి నుండి చేయిస్తే పుత్ర సంతాన ప్రాప్తి వస్తుంది అని తెలుసుకుని దానికోసం జ్యేష్ఠ పుత్రికనే త్యాగం చేస్తే తరువాత ఒక ఋషి వచ్చి దాన్ని ఆచరిస్తే సంతానం ప్రాప్తించింది. అంటే వేరే ఋషులకి అది వర్తించదా? అందుకే జాగ్రత్తగా గమనించాలి. అయితే యజ్ఞం చేయాలి అంటే కూడా దానికి అర్హత ఉండాలి. యజ్ఞాన్ని చేయించడానికి కూడా అర్హత ఉండాలి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు మాత్రమే యజ్ఞాన్ని ఆచరించాలి. లేదంటే మన ఇతిహాసంలో ఉండేదే ఇది. అంటే ఎంతోమంది మహర్షులు ఉండేవారు. అప్పుడు వశిష్ఠులు ఉండేవారు. ఆయనకు మించిన గురువు ఎవరున్నారు? విశ్వామిత్రులు ఉండేవారు. ఆయనకు మించిన గురువు ఎవరున్నారు? వేదవ్యాసులు ఉండేవారు. వాళ్ళకు మించిన గురువులు వీళ్ళెవ్వరూ చేయనిది ఋషిశృంగుడే చేస్తేనే జరుగుతుంది. అది ఎందుకంటే అర్హత ఆయనకే ఉంది. అలా ఏ యజ్ఞం ఆచరించాలి అంటే ముందుగా వాళ్ళ అర్హత ఉండాలి. ఎందుకంటే చండీ పారాయణం చేసేవారు చండీ హోమానికి అర్హులు. సుదర్శన పారాయణం చేసేవారు ప్రతిరోజు రుద్ర పారాయణం చేసేవారు రుద్రహోమానికి ఇక ఇలా అర్హులు. అలా ఎవరైనా ఏదైనా మన ఇంట్లోకొచ్చి ఒక కార్యం ఆచరించాలి అంటే వాళ్ళు ముందుగా ఆ ఒక విద్యలో పరిణితి చెంది దాని ఆరాధకులై ఉండాలి. అప్పుడే అది వెంటనే మనకి వికసిస్తుంది. ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఇది శాస్త్రాలలో మరియు వేదాలలో ఉన్నది. అంటే అర్హత ఉన్నవాడికి దానం ఇవ్వాలి. సపాత్ర దానం. ఇదే విధంగానే అర్హత పొందిన వారు మన ఇంటికి వచ్చి యజ్ఞయాగాదులు చేస్తే ఆ ప్రతిఫలం ఉంటుంది. కానీ ఏది పడితే అది చేస్తే అది జరగదు. ఆ విధంగా గురువు కావచ్చు, శిష్యుడు కావచ్చు, భక్తుడు కావచ్చు, భగవంతుడు కూడా కావచ్చు. ఎవరైనా సరే సన్మార్గంలో ఉంటూ నిస్వార్థ సేవ అనేది ఏదైతే ఉంటుందో అప్పుడే దైవత్వాన్ని పొందగలుగుతారు. లేదు అంటే దైవత్వాన్ని ఏ కారణానికి పొందలేరు. ఇక దివ్య పూజ. రేపు మంగళవారం ఏకాదశి గడియలు. విశేషమైనటువంటి రోజు. కాబట్టి రేపు ఉదయం లేవగానే స్నానం చేసి మన ఇంట్లో సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు అంటాం. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా షణ్ముఖుడి విగ్రహం ఉంటే యథాశక్తి పాలతో అభిషేకం చేసి నీలి పుష్పాలతో పూజించండి. ఇలా చేయడం వలన మన ఇంట్లో సత్సంతానం, సంతాన క్షోభ ఉన్న వారికి సంతాన ప్రగతి, అభివృద్ధి అవుతుంది. అంతేకాదు సంతానం నుండి కుటుంబానికి మంచి పేరు, ప్రతిష్ట, గుర్తింపు వస్తుంది. సత్సంతానం ప్రాప్తిస్తుంది. రేపు సుబ్రహ్మణ్య స్వామికి సంతానం కోసం ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా త్వరలోనే ఆ ప్రతిఫలాలను అందుకుంటారు. కాబట్టి తప్పకుండా రేపు ఉదయం ఈ పూజను ఆచరించండి. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం ఎర్ర చందనం ఉంటే దాన్ని బాగా రుద్ది దాన్ని గంధం తీసి గణపతి విగ్రహానికి కానీ లేదా గణపతి ఫోటోకి కానీ లేదా తెల్ల జిల్లేడు వేరుతో తయారు చేసిన గణపతికి ఎర్ర చందనం చక్కగా అలంకరించి ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్రటి గన్నేరు పుష్పాలతో లేదా శ్వేతార్క పుష్పాలతో అంటే జిల్లేడు పూలతో లేదా గరికతో వీటితో యథాశక్తి స్వామివారిని పూజించి అర్చించి ఎర్రని అక్షింతలు పసుపు రంగు అక్షింతలు చేతిలో పట్టుకొని మీ పిల్లలకి మంచి ఎడ్యుకేషన్ మరియు మనకి విజయం ప్రాప్తించాలి అని చెప్పి సంకల్పం చేసుకొని ఆ గణపతికి ఆ అక్షింతలను సమర్పించుకోవాలి. ఇలా శక్తి కొలది గణపతి స్తోత్రం అనేటి ఒకటి వస్తుంది. శక్తి గణపతి. ఆ ఆ స్తోత్రాన్ని ఎవరైతే పారాయణం చేసుకుంటారో వాళ్ళకి గణపతి ముందు కూర్చొని పూజించిన తర్వాత పారాయణ చేయాలి. అలా చేస్తే శత్రుజయం, కోర్టులో విజయం ప్రాప్తిస్తుంది.
మీరు ధర్మంగా ఏదైనా పోరాడుతూ ఉంటే మీ జీవితంలో గెలుపు సాధిస్తారు. కాబట్టి ఈ యోగక్షేమాన్ని తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.